చూడండి మన ఫిష్ ఎంత చక్కగా స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. కాస్త ఆ లేయర్ ఏదైతే స్కిన్ ఉందో కొంచెం క్రిస్పీగా అయిపోయింది. కానీ మీరు మూత పెట్టుకుని కూడా స్లో ఫ్లేమ్లో స్టీమ్తో కూడా కుక్ చేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా అయినా కుక్ చేయండి, లేదంటే మూత పెట్టుకొని అయినా కుక్ చేయండి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ఫిష్ని ఇలాగే తినాలి. సో ఆల్రెడీ మా వారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఫిష్ మొత్తం నాకే అట్టి పెట్టమని. సో టేస్టింగ్ కూడా నో అన్నారు, ఎందుకంటే ఈ ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుందంట. ఈరోజు ఈ ఫిష్ చేస్తున్నానని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఫిష్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ ఫిష్ని నేను టేస్ట్ చేయకుండా ఇలాగే మా వారికి ఇస్తాను. సో మరి మీరు కూడా ఈ సింపుల్ అయిన డిష్ మీ ఇంట్లో ఇలా హోల్ ఫిష్తోనైనా, లేదంటే సింపుల్గా చిన్న చిన్న ముక్కలుగా కొరమీన్తో కూడా మీరు చేసుకోవచ్చు, లేదంటే రోవు బొచ్చ ఏ ఫిష్తోనైనా కూడా ఈ సింపుల్ అయిన ఈ మ్యారినేట్ తీసుకుని పెట్టుకుని మీరు కావాలంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి నెక్స్ట్ డే కూడా తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెష్గా మనము ఈ చేపకి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా మనము కుక్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఫ్లేవర్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి, ఫిష్కి పట్టుకోవు. సో కొంచెం మ్యారినేట్ చేస్తే అప్పుడు మనకి ఫిష్కి ఈ జ్యూసెస్, అలాగే మనం ఏవైతే ఈ మసాలాలు వేసుకుంటామో అవన్నీ ఫిష్కి పట్టుకుని చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. సో మరి ఈ ఫిష్ చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాస్త టేస్ట్ చేద్దాం. సో చూడండి, లోపల ఇంత చక్కగా ఉడికింది. ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్, అలాగే మన ఫిష్ కూడా చాలా చక్కగా ఉంది. మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నిమ్మరసం, వెల్లుల్లి ఫ్లేవరు మా వారికి చాలా ఇష్టం. సో మరి మీ వారికి ఎలా ఇష్టమో కనుక్కుని స్పెషల్గా చేసి పెట్టండి స్పెషల్ డేస్లో. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు చూస్తూనే ఉండండి వారేవా.